ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. జూన్ 28 లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే నేరస్తుడిగా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందంటూ కూడా పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు హాజరు అవితేనే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. జూన్ 28 లోపు కోర్టులో హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే నేరస్తుడిగా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని కూడా పోలీసులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మనకు కీలక పరిణామం చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు అయితే నోటీస్ అయితే అందించారు. జూన్ 28 లోపు కోర్టులో హాజరు కావాలంటూ కూడా ప్రభాకర్ రావుని కోర్టు నాంపల్లి కోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులు ప్రభాకర్ రావు ఇంటికైతే నోటీస్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ ప్రభాకర్ రావు హాజరు కాకుండా అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తున్నట్టు కూడా పోలీసులు అదే నోటీస్ లో కూడా తెలపడం జరిగింది. అలాగే ఆ తర్వాత దీనికి సంబంధించి బహిరంగంగా అనౌన్స్ కూడా పోలీసులు అయితే చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని విచారణ ఒక కొలిక్కి వస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా జనవరి నెలలోని పోలీసులు ప్రభాకర్ రావుకు సంబంధించి ఏదైతే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ముఖ్యంగా విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు కూడా దానికి ఆమోదం తెలిపింది. ఇచ్చిన గడువులోపు ప్రభాకర్ రావు కనుక కోర్టు ఎదుట హాజరవ్వకపోతే కనుక ఖచ్చితంగా ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు కూడా ప్రభాకర్ రావు ఇంటికైతే ఈ నోటీసులు అందించారు. ఈ నెల 28 లోపు దీనికి సంబంధించి అంటే జూన్ 28 లోపు కోర్టులో హాజరు కాకపోతే ఖచ్చితంగా దీనికి సంబంధించి అతను నేరస్తుగా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే ఈ నోటీస్ అయితే అందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.